హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. వారాహి నవరాత్రులు 4వ రోజు పూజ నేను ఏ విధంగా చేసుకున్నానో ఈ వీడియోలోనైతే చూడండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వారాహి నవరాత్రులు 9 రోజులు చేసుకోలేని వారు ఒక్కరోజైనా చేసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకొని వారాహి నవరాత్రులను అయితే నేను చేసుకుంటున్నానండి. ఈరోజు 4వ రోజు. అయితే పీఠం అయితే కదపకూడదు. అదేవిధంగా వారాహి అమ్మవారి ఫోటోను కూడా పీఠం నుంచి తీయకూడదండి. మనం పువ్వులను అయితే తీసుకునేటప్పుడు జస్ట్ కదులుతుంది, అలా పర్వాలేదు. అక్కడి నుంచి ఫోటో మాత్రము తీయకూడదు. ఆ విధంగా పెట్టుకొని మనం పువ్వులను అయితే తీసేసి మళ్ళీ ఈ విధంగా పువ్వులను అయితే అలంకరించుకోవాలండి. వారాహమ్మ వారికి అయితే ఎర్రని మందారాలు అంటే చాలా ఇష్టము. అందుకోసం అని చెప్పేసి నేను ఈ విధంగా ఎర్రని మందారాలతో ఒక మాలను అయితే రెడీ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ లక్ష్మీ అమ్మవారికి కూడా ఈ విధంగా పువ్వులతో అలంకరించుకున్నాను. ఈ పీఠం పైన ఉన్నవి ఏవి కూడా తీయకూడదండి. 9 రోజులు కూడా ఈ విధంగా ఉంచుకోవాలి. వినాయకుడికి అయితే ఎర్రని మందారాలతో ఈ విధంగా అలంకరించుకున్నాను. నేను ముందు రోజు అయితే పసుపు గమ్ములతో అమ్మవారికి పూజ చేసుకున్నాను. ఆ పసుపు గమ్ములు 9 రోజులు కూడా అదే విధంగా ఉంచేస్తానండి. తర్వాత ముఖ్యంగా అమ్మవారికి అయితే పానకం అంటే ఇష్టము చాలా. ఇది బెల్లం పానకము ఈ విధంగా పెట్టుకోవాలండి. ప్రతిరోజు కూడా బెల్లం పానకం నైవేద్యంగా పెట్టుకోవాలి. అదేవిధంగా ధాన్యం గింజలను కూడా నైవేద్యంగా పెట్టుకోవాలి. మిగతా మన శక్తి మేరకు ప్రసాదాలు అయితే చేసి పెట్టుకోవచ్చండి. నేనైతే ఈరోజు ఏ ప్రసాదం కూడా చేయలేదు. ఇవి ధాన్యం గింజలు బెల్లం పానకం మాత్రమే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా అమ్మవారిని అయితే చక్కగా అలంకరించుకున్నాను. ఈరోజు 4వ రోజు ఒక ప్రత్యేక దీపాన్ని అయితే పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా చక్కగా పసుపు రాసుకొని ఇదైతే స్టెన్సిల్తో నేను ఈ విధంగా వరిపిండితో వేసుకున్నానండి. చుట్టూ కూడా ఈ విధంగా మనం ఏ ముగ్గు వేసినా సరే 4 వైపులా కూడా బంధనం చేయాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈరోజు ప్రత్యేకించి ఒక దీపాన్ని అయితే పెడుతున్నాను. అది ఏం దీపం ఒకసారి చూద్దాము. ఈ విధంగా ఒక కంచు ప్లేట్ని తీసుకొని ఈ విధంగా పద్మ ముగ్గు వేసుకొని మధ్యలో అయితే కుంకుమ అయితే పెట్టుకోవాలండి. కుంకుమని ఈ విధంగా ఈ ప్లేట్ని అయితే పెట్టుకోవాలి. ఇరువైపులా కూడా మనం రోజు నిత్యదీపం ఎలా పెట్టుకుంటామో ఆ విధంగా ప్రమిదలను అయితే రెడీ చేసుకున్నాను. ఈ విధంగా తమలపాకును తీసుకొని చక్కగా గంధంతో స్వస్తిక్ సింబల్ని అయితే వేసుకోవాలండి. ఈ విధంగా 3 తమలపాకులను అయితే తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు మనం ఒక ప్రత్యేకమైన దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. ఈ విధంగా ఒక ప్రమిదిని అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇందులో గోరింటాకుని అయితే వేసుకోవాలి. అమ్మవారికి గోరింటాకుతో ఈ విధంగా గోరింటాకుతో దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. ఈ విధంగా చుట్టూ కూడా గోరింటాకుని వేసుకొని అమ్మవారికి అయితే దీపం పెట్టాలండి. ఈ విధంగా పెడితే మన కష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. ఆషాఢ మాసంలో చక్కగా అమ్మవారికి అయితే గోరింటాకుతో దీపం పెట్టుకుంటే చాలా మంచిది. ఇప్పుడు దీనిపైన మరొక ప్రమిదిని పెట్టుకొని ఇందులో ఆవు నెయ్యి వేసుకొని ఒత్తులను అయితే వేసుకొని దీపాలను అయితే వెలిగించుకోవాలండి. ఇప్పుడు ఈ దీపం పైన పంచగవి దీపాన్ని అయితే పెట్టుకొని ఈ విధంగా పెట్టుకొని దీపాన్ని అయితే వెలిగించుకుంటే చాలా మంచిదండి. అమ్మవారికి అయితే 4వ రోజు పంచగవి దీపాన్ని గోరింటాకుతో పంచగవి దీపాన్ని పెట్టుకుంటే చాలా మంచిదండి. చక్కగా ఈ చుట్టూ కూడా గోరింటాకును వేసుకొని ఒక ప్రమిదిని పెట్టుకొని దానిపైన ఇంకొక ప్రమిదిని పెట్టుకొని దానిపైన ఈ విధంగా పంచగవి దీపాన్ని పెట్టుకోవాలండి. దీని నిండా ఆవు నెయ్యి అయితే వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత ఇదంతా కూడా ఈ ప్రమిద అయితే అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి తర్వాత మరికొంచెము వేసుకోవాలి. ఈ విధంగా పంచగవి దీపాన్ని అయితే అమ్మవారికి వెలిగించుకుంటే చాలా మంచిదండి. హోమం చేసిన ఫలితం అయితే వస్తుంది. ఈ విధంగా అగరవత్తులతో కానీ ఏకహారతతో కానీ దీపాలను అయితే వెలిగించుకోవాలండి. అగ్గిపెట్టెతో ఎప్పుడూ కూడా దీపాలను అయితే వెలిగించుకోకూడదు. ఈ విధంగా మనం ప్రతిరోజు పెట్టుకునే 2 దీపాలను ఫస్ట్ వెలిగించాలి. తర్వాత ఈ పంచగవి దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. ఇదైతే మంచి సువాసన అయితే వస్తుంది. ఈ పంచగవి దీపం అనేది ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు పేడ, ఆవు పంచకం, ఆవు నెయ్యితో తయారు చేస్తారు. ఈ 5 పదార్థాలతో కూడా ఈ విధంగా ఒకసారి అయితే ధూపాన్ని అమ్మవారికి చూపించుకోవాలి. వారాహి అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి. అందుకోసం అని చెప్పేసి ఎక్కువగా ధూపం అయితే వేసుకోవాలి.
అమ్మవారికి నైవేద్యంగా క్యారెట్లను అయితే పెట్టుకున్నానండి. ఈ క్యారెట్లు అయితే భూమి నుంచి పండుతాయి కాబట్టి అమ్మవారు భూమి నుంచి పండిన వస్తువులు అంటే ఇష్టం కాబట్టి నేను ఈ విధంగా క్యారెట్లను అయితే పెట్టుకున్నానండి నైవేద్యం కింద. ఈ దీపం అయితే మొత్తంగా భస్మం అయిపోతుందండి. ఈ విధంగా కాలిన తర్వాత భస్మం అయిపోతుంది. ఈ దీపాన్ని అయితే మనం చక్కగా ప్రతిరోజు పెట్టుకోవచ్చండి, లేదంటే ప్రత్యేకమైన రోజుల్లో పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం దీపం వెలిగించుకున్నట్లయితే మన ఇంట్లో హోమం చేసుకున్న ఫలితం అయితే వస్తుంది. ఈ బూడిదలా అయిపోతుందండి. దీన్ని అయితే మనం రోజు కూడా బయటకు వెళ్ళేటప్పుడు బొట్టుగా పెట్టుకుంటే చాలా మంచిది. ఈ విధంగా పంచగవి దీపాన్ని అయితే వారాహి అమ్మవారికి అయితే నేను ఈ విధంగా గోరింటాకుతో వెలిగించుకున్నానండి. ఈ విధంగా గోరింటాకుతో వెలిగించుకుంటే మనకి అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి. చక్కగా ఈ విధంగా వెలిగించుకోండి. ఈ విధంగా భస్మం అయిపోతుందండి. వారాహి మాతకైతే ధూపాన్ని అయితే వెలిగించుకోవాలండి. ఈ విధంగా ధూప్ స్టిక్ని అయితే తీసుకొని ధూపాన్ని వెలిగించుకొని అమ్మవారికి అయితే చూపించుకోవాలి. ధూపం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. నేను ఆల్రెడీ ఈ విధంగా వెలిగించుకున్నానండి. మళ్ళీ ఒకసారి ఈ విధంగా ధూపాన్ని అయితే వెలిగించుకుంటున్నాను. ఈ విధంగా వారాహి అమ్మవారి పూజ అయితే 4వ రోజు ఈ విధంగా చేసుకున్నానండి. మీరు కూడా ఈ విధంగా వారాహి అమ్మవారి పూజ అయితే ఒక్కసారైనా చేసుకోండి. 9 రోజుల్లో ఒక్కరోజైనా సరే ఈ విధంగా పూజ చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం అయితే పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.